మహిళా వారోత్సవాల కార్యక్రమంలో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గుర్తు చేస్తూ మీరు ఇచ్చినటువంటి అభినందనల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని మీరు అందుకొని ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం గర్విస్తుందని, మీ అందరినీ ప్రోత్సహిస్తూ సంతోషపడుతుందని, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అందరి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతుందని, మీ అందరినీ ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయటమే కాకుండా కోటి మందిని కోటీశ్వరులు చేసేటువంటి లక్ష్యాన్ని కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోతామని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు కూడా అధికారులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కోటి మంది కోటీశ్వరులు చేస్తామని నేను చెప్పినటువంటి ప్రకటనకు సంబంధించి టార్గెట్ పెట్టాలని, దాని క్యాలెండర్ కూడా తయారు చేయాలని చెప్పి వారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అంటే ఈ ఆదేశాలతోనే ముఖ్యమంత్రి సంకల్ప బలం కానీ, లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ చాలా స్పష్టంగా అర్థం అవుతుందని చెప్పి నేను చాలా సంతోషంగా మీ అందరికి చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ 8,000 ఈ కార్యాలయాలు హోమ్ పూజ చేసుకుంటున్నటువంటి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇంకా పైకి ఎదగాలని, ఆర్థికంగా నిలదొక్కుని ఈ రాష్ట్రానికి, దేశానికి ఒక మార్గదర్శకంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తా ఉన్నాం. నమస్కారం. సార్, మీ అనుమతితో మన రామచిలకలు చీరల్ని ఈరోజు డిజైన్ ఇనాగ్రేషన్ ఉంది సార్. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్.